శ్రీకాళహస్తి మీనింగ్ ఏంటో మీ అందరికీ తెలుసా? ఈ లోగో చూపిచ్చాను కదా! మీరు ట్రై చేయండి. ఒకవేళ తెలీదంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఖచ్చితంగా ఆ మీనింగ్ అయితే చెప్తాను. ఇంకా మేము ఉగాది రోజు శ్రీకాళహస్తికి వెళ్ళాం కాబట్టి అక్కడ దర్శనం అయినమ్మటే అమ్మవారు గుడిలో ఇట్లా జాకెట్ పీస్, అట్లాగే పసుపు, కుంకుమ ఇలాగ పసుపు తాడైతే ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. కొత్త సంవత్సరం రోజు ఇలాగ మంచిగా ఇచ్చినందుకు. ఇంకా దర్శనం గూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఉగాది కాబట్టి ప్రతి గుడిలో చాలా గ్రాండ్‌గా అయితే సెలబ్రేషన్ చేశారు. ఇంకా ఆ తర్వాత బయటికొచ్చినాక ఇలాగా లలిత అలాగే విష్ణు సహస్రనామంది బుక్ అయితే దొరికిందనమాట. పేరుకి ఒకటే ఉంది గానీ అన్ని అమ్మవార్లు, దేవతలది మాత్రం అన్ని రకాల మంత్రాలైతే దాని లోపల ఉందనమాట. నేను చాలా దగ్గర ఎతికాను. నాకేదైనా బుక్స్ కావాలంటే అది హిందీ లాంగ్వేజ్‌లో గానీ, సంస్కృత్ లాంగ్వేజ్‌లో ఉంటే గానీ నేను తీసేసుకుంటాను. ఇంకా ఎందుకంటే రేర్‌గా అండి దొరకవు కదా! అందుకనేసి. ఇంకా తర్వాతైతే అమ్మవారి గుడిలో ఇచ్చే ప్రతి ఒక్క కుంకుమ నేను వాడే రెగ్యులర్ కుంకుమ డబ్బాలో అయితే ఏసి పెట్టుకుంటాను నేను. వేస్ట్‌గా అయితే పడేసుకోననమాట. ఎందుకంటే అది మనకి చానా అదృష్టం ఉంటే గాని దొరకదెక్కడ. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా ముగ్గురాళ్ళైతే తీసుకున్నానండి. ఇంకా చానా వ్లాగ్స్‌లో చూస్తున్నాను. ఇంకా నాది గాని ఇంటి ముందర బండలే కాబట్టి ఇంకా అది అట్లాగే లడ్డు అయితే తీసుకున్నానండి. ఇంకా శ్రీకాళహస్తి మీనింగ్ అంటే శ్రీ అంటే స్పైడర్ అండి. కాల అంటే పామండి. హస్తి అంటే ఏనుగనమాట. ఎవరికైనా తెలిసుంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఇది నాకు తెలిసి మీకు చెప్పాలనిపించి చెప్పాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.